వర్ణము ఆశ్రమము. వర్ణములు అంటే కులములనే భావం వచ్చేది ఈ నానార్థాలలో. అక్షరములు అనేటువంటి భావం వచ్చేది. అందుకే 50 అక్షరాలతో ఇది పంచదశాక్షరంబుల ప్రపంచము తాను ఉద్భవించే అని అంటాడు. ప్రణవాక్షరమందను శృతులన్నీ అని. ఆ ప్రణవాక్షరం ఏందే ఈ 56 అక్షరాలు. సంస్కృతంలో 50 అక్షరాలే, మన తెలుగులో వచ్చేలకు 56 అయింది. అట్లా ఈ అక్షరాలన్నీ ఈ ప్రపంచానికి ఉత్పత్తి అయిన ఓంకారము, ఈ అక్షరములన్నీ కూడా ఎరుకే. లేక చాతుర్వర్ణ్యములు, వర్ణములు అంటే చాతుర్వర్ణ్యములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఇవన్నీ కూడా ఎరుక స్వరూపమే. వర్ణము ఆశ్రమం, వర్ణాశ్రమములు, ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమము, వానప్రస్థాశ్రమం అని ఈ 4 ఈ ఎరుకే. అట్లా అక్షరాలు కానీ జాతులు కానీ ఇటువంటి చర్యాది ఈ వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా ఎరుక స్వరూపమేనైనా ఎరిగే వర్ణాశ్రమములు, ఎరిగే శృతులు, ఎరికే ఈ దేహేంద్రియములు, దేహంలో ఉండేటి ఇంద్రియములన్నీ. ఎన్ని ఉండేవి దేహం ఇంద్రియాలు? నువ్వు ఇంతకుముందు తత్వం అనువానంద స్వామి తత్వం చెప్పినావు. పంచవింశతికి ఈ ఎరుకే అవలుండేది బయలని. ఏమేమి ఉండేవి దీంట్లో? జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, కర్మేంద్రియములు 5, విషయాదులు 5, పంచభూతాలు 5, 25 తత్వాలు. ఇవన్నీ కూడా దేహము, ఇంద్రియములు, ఈ అన్నీ కూడా ఎరుక స్వరూపాలే. దేహము ఆత్మ 2 రూపాలు ఉండే అంతే. దేహమాత్మ రూపు తేట తెల్లము చేసి అవలిది చూపు నతడు గురుడు భ్రమరము తన రూపు క్రిములకు ఇచ్చిన ఎట్లు అంటాడు వేమన. అంటే ఎరికే దేహేంద్రియములు, వర్ణాశ్రమములు, శృతులు, స్మృతులు, వేదములు, ఉపనిషత్తులు, నీవును నేనును ఎరుకే. వర్ణాశ్రమాలన్నీ కూడా ఎరుకేనా? హరిహర బ్రహ్మాదీశ్వర నరగిరి తరుత్తరములుగా చరాచరములన్నీ ఎరుకని ఎరుగు. త్రిమూర్తులు, 66 కోట్ల రాక్షసులు, 33 కోట్ల దేవతలు, నదులు, నక్షత్రములు, కొండలు, గృహలు అన్నీ మొత్తం 84 లక్షల జీవులు అంతా ఎరుకే. ఇన్ని చెప్పకుండా శృతిలో ఒక మాట ఉంది, యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కనపడుతుందో అదంతా లేనిదే అని ఉంది. అట్లా దేహేంద్రియములు, వర్ణాశ్రములు, శృతులు, స్మృతులు, ఇతిహాసములు 18 పురాణములు, 4 శాస్త్రములు, 4 వేదములు, 6 శాస్త్రములు, మొత్తం అన్నీ 1100 చిల్లర ఉపనిషత్తులు. ఈ మొత్తం అంతా ఎరుక స్వరూపమే. కానీ ఎరుక కానిది బయలు, ఎరుక లక్షణాలది. అయితే అనువానంద స్వామి ఆడింత తీసుకొని అన్ని రకాల చేసినాడు. నిర్గుణము అదే, సగుణం విద్యలు అంటే 64 విద్యలు ఇదే. ఆనందము అన్నా, చిత్తం అన్నా, 5 కోశములన్నా మొత్తం అంతా ఇదేరా. ఎక్కడికని చెప్తూ ఎరుకకు ఎంత తెలుసుకోలేదో అది అంతా నీకు చెప్పినా అంతా ఎరుక స్వరూపమే. జ్ఞానము, అజ్ఞానము, జ్ఞేయము అంతా ఎరుకే. చింతలతో ఉండేదన్నే చింతల తోటన. పంతలములకు మూల బలమన్న ఎరుకే, తంతుల పీటన ఎరుకే. అంతా అదే. కాంతాది రూపులు కల్పించుటకు మూల బలమన్న జగజ్జన స్థలమన్న ఎరుకే అని మొత్తం అంతా 4 కందార్థాల్లో చెప్పినాడు ఎరుక స్వరూపం అంతా. ఆ నుండి అస్థానం చెప్పినాడు. తర్రలు 9 గలమేన్ మర్రికి నొకరొంటెలో నమ్మల్కలు 4 ఎర్రది తెల్లది కర్రెది గానాగ్రమందు గలదొక్క తూటు అది ఎరుకనే పులుగుండే చోటు కుర్రా గురుబోదానే గొడ్డాలి చేవుని. కుర్రా గురుబోదానే గుద్దాలి గొడ్డలికి గుద్దలికి వారి
గుద్దలి అంటే ఏరు లోపల భూమిలో కొట్టేదానికి గుద్దలి అంటారు. భూమి లోపల అది తెగుతుంది, పికాసి మాదిరి. మా ఏరియాలో పికాసి, రాయలసీమలో పికాసి అంటారు. గుద్దలి కూడా అంటారు. గుద్దలికి పన్నె ఇంత ఎలుపు ఉంటుంది లోపల, ఆ ఏరు దగ్గొడుతుంది. గొడ్డలి పైన చెట్టు కొట్టేదే. గురుబోధాని గుద్ద అలిచేబు నీ ఎరుకకు కూకటి వేరు ఎరి త్రోవు చాలు అంటాడు. మలిచి కొట్టర పోరి అంటాడు. అది తొర్రలు 9 గల మేన్మర్రికి నొక రెంటిలోన మల్కలు 4 ఎర్రది తెల్లది కర్రెది నల్లది దానాగ్రమందు గలదొక్క చోటు అది ఎరుకాని పులుగు అంటే పక్షి చోటు కుర్రా గురుబోధానే గుద్దాలి చేబూని ఎరుక పులుగులు 2 మలచి కొట్టరపోని. తొర్రలు అంటే 9 బొక్కలు. ఏదానికి మేన్మర్రికి, ఈ మేన్ అనే శరీరానికి ఇది మర్రి చెట్టుగా పోల్చి 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు, మలమూత్రం విసర్జించే స్థానాలు 2, ఈ 9. దీంట్లో ఒక్కరింటిలోన మల్కలు అంటే కళ్ళు, ఒక 2 కళ్ళులో మల్కలు అంటే రంగులు వేరుగా ఉన్నాయి. అది ఎర్రది, తెల్లది, నల్లది, కర్రెది. దీంట్లో ఉంటాయి, మన కంటిలో చూసుకుంటారు రంగులన్నీ. దానాగ్రమందు గలదొక్క చోట అంటాను, నడు మధ్య అతి సూక్ష్మంగా దీని దాంట్లో కనుక్కోవాలి. సూక్ష్మంగా దోసముళ్ళు ఎంత సన్నంగా ఉంటే అంత రంధ్రం ఉంది. మన శరీరానికి కూడా రంధ్రాలు ఉండే కనపడతాయా? అయితే చెమట వస్తుందిగా, కాబట్టి రంధ్రం ఉన్నట్టే. అట్లా దానివలన ఆ లోపల దాన్ని గుర్తిరుగుతుంది. అది చూసి అదే సాక్షి మాత్రంగా ఉందిరా, అదే ప్రత్యేగాత్మ అంటున్నారు దాన్ని. దానితో గుర్తిరుగుతుంది. ఈ కన్ను చూడలేదు, అది లోపల ఉంటే కానీ ఈ 2 ఉండాలా. కన్ను చూడాలా, అది గుర్తెరగాల కంటితో. అది ఆ స్థానం, అది హృదయ కమలం అని చెప్పినారు. ఆ నుండి గుర్తెరుగుతుందిరా. ఈ మర్రి వృక్షం అనేది దానికి స్థావరము, చెట్టు శరీరం అనేది. ఈ 2ను విమర్శ చేసి విచారించి ఈ మర్రి పులుగులు 2 మలచి అంటే ఏర్పాటు చేసి 2ను విచారించి, ఏర్పాటు కాదు విచారించి 2కు దీని మూలం అది. కాబట్టి దాని ఇప్పుడు ఆ సూక్ష్మదేహాన్ని సాక్షి వర్జితం చేయాలి. అది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇది మళ్ళా గడ్డకు వచ్చి ఉంటుంది. లయం అయిపోతుంది, నిద్రలో లయం అయిపోతుంటుంది, మళ్ళా వచ్చి ఉంటుంది. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము మూలం లేకనే గుర్తెరుగుతుంది. దీని ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది గురుమంత్రం చేసి తీసేయనైనా మలచదు మళ్ళా అని పెద్దలు చెప్పినారు. దానికి ఈ శరీరానికి మూలం ఉందని ఆ కందార్థానికి అర్థం కాక అనేక విధాలు చెప్పుకుంటాను. తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారి వారి తల్లిదండ్రులకు తన వలనే గాని అన్య జనన స్థలము ఒకటి కలదా నా తరమా అది తెలియా బ్రహ్మాదుల తరమా ఇనుము ఈ బ్రహ్మాండ జననము నీ నాయందునైనది ఇదిగాక వేరే ఇంకొకటి కలదన తరమా అని చెప్తే, శరీరానికేమో మూలం ఉంది తల్లిదండ్రులు అంటాడు, శరీరానికి లేదు అని తెలియక, విచారం తెలియక మంచి మంచి పెద్దలే పొరపాటు పడతాడు. గొప్పవాళ్ళే వీడు విమర్శకు చేసుకోవచ్చు. శరీరాత్మలు 2 ఒక్కటినైనా గుడమద్రోవ తీపు బెల్లం ఉన్నట్టు ఉంటగా ఉంటుంది, పదార్థంగా ఉంది. దాంట్లో ఉండే గుణం ఏమిటిది? తీపు. తీపుని విడిచిపెట్టి ఈ బెల్లం ఉంటని విడిచిపెట్టిన తీపు కానీ ఉంటుందా? శరీరాన్ని విడిచిపెట్టి శరీరి కానీ శరీరం విడిచిపెట్టి శరీరం ఉంటాయా? ఉండవు కదా. దానికి శివరామదీశులు ఆక్షేపణ చేసినారు. 2 వేరని కూర్చుంటావేంట్రా? 2 వేరైతే బొట్టు ఈ శరీరానికి ఎందుకు నువ్వు పెట్టుకో? 2 వేరైనప్పుడు జంజం శరీరానికి ఎందుకు ఎత్తావు? నువ్వు వేసుకో. పనులేమి చేయాలా, నేను ఊరుకుండాలంటావే. వాళ్ళు వైష్ణవులు చక్రం ఒక వల్ల శంకు వల్ల కాల్చేది భుజాలకు తగిలించుకుంటేది, కాల్చి రక్ష చేసినట్టు గుర్తులు పడతాయి. మేము వైష్ణవులని తెలిసేదానికి. మళ్ళీ నువ్వు వేసుకో, కానీ శరీరానికి ఎందుకు ఎత్తావు వేరైతే అని చెప్పినాడు. 2 వేరెట్టయితే ఒకటే కదా. ఆయన ఏమి మూలం దీనికి ఇట్ట వచ్చినట్టుండి, ఈ మూలము తల్లిదండ్రులు అయ్యేటట్టుగా అంటే మొట్టమొదట ఉండాలి కదా. వాళ్ళు లేరు కదా. మొట్టమొదటి ఎవరు ఉండరు?
తన వలనే కానీ అన్ని జననం ఒకటి తెలిసేదానికి సాధ్యమవుతుందా బ్రహ్మదేవునికైనా కానీ కాదు కదా. కాబట్టి ఇది నీవు నేను శరీరము శరీరి ఉండబట్టి ఈ కలుగుతాండాయి. ఈ భ్రాంతే పుట్టిది. అవి వేరు చేస్తాను తల్లిదండ్రులు అంట మూలం శరీరానికి. శరీరికేమో దీనికి మూలం లేదంట. ఆయన ఒకటే వాక్యంలో చెప్పినాడు, మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. శరీరం ఉంటే కానీ గుర్తెరగలేదు, గుర్తెరిగేది ఉంటే కానీ శరీరం ఉండేదానికి ఆస్కారం లేదు. ఈ రెండు ఒకటేగా, రెండు విధాలుగా ఉండయి అని చెప్తారు. ఈ సంశయము తీసేసేదానికి వీళ్ళు పొరపాటు పడతారో ఏమోనని ఆయన కృష్ణప్రభు శిష్యురాలు జాలమాంబిక అని ఉంది. ఆమె చెప్తుంది, మనకు మనము మనుజులారనే మనవి చేయు ఈ మనవి మాత్రమాలించండి, వినిన మీద సరిపడకపాయన వినుటమవల చాలించండి. మనకు మనమే మొదలను చెప్పే ఈ మాట చులకనగాదెన్నటికి, మనకు మొదలను తల్లిదండ్రులనే ఈ మాట పలుకరాదెన్నటికి. మనకు తల్లిదండ్రులనే మాట పలకూడదు, అబద్ధము. మనకు మనమే మొదలు. ఈ శరీరం అది ఇంకో శరీరము, ఈ శరీరానికి మూలం అది. దీనికి రెంటికు మూలం లేదని పెద్దలు చెప్తున్నారు. మూలం ఉంటే కళ్ళలో వచ్చిన శరీరాలకు మూలం ఉండద్దా? లేవు కదా. ఊరిని భ్రాంతే. ఈ పుట్టనే లేదని ఎప్పుడు మొదటికి పోయినప్పుడు కళ అబద్ధం ఎప్పుడైంది? కళ మేల్కొన్నప్పుడు అబద్ధమైంది. ఆ విధంగానే ఇది కూడా జాగ్రత్త కూడా అంతే. అందుకే 3 మంత్రములు అనంతోపనిషత్తులో దక్షిణామూర్తి విష్ణువుకి చెప్పినటువంటి బోధ మళ్ళా విష్ణువు తన శిష్యుడైన అనంతునికి చెప్పినట్లు మనకు ఆధారం ఉన్నాయి. అదే శివరామదీక్షుడు దాంట్లో ఇంప్రూవ్ చేసి దీంట్లో ప్రవేశపెట్టాడు 3 మంత్రములను. అహం పెడితే బాహ్య గోపీన భవతి, ఈ ఉత్తపట్ట వేలు ఏమీ లేదు. ద్వాదశి మూలాభావం విదజ్ఞాతం శరీరం కిం నాస్తి, ఈ మూలం లేని గుర్తిరి శరీరం ఏమీ లేదు. షోడశి ఎట్లా లేదు అంటే ఉపమానం. స్వప్నే ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథా, కలలో వచ్చిన శరీరం మేలుకుంటే ఎలాగో అలాగో. కానీ కళ్ళను దానికై స్వతంత్రంగా అది స్వతసిద్ధంగా మేల్కుంటుంది, ఎవరు మేల్కొల్పాల్సిన పనిలే. కానీ ఈ యొక్క జాగ్రత్త అనే కళ, ఈ కళను మేల్కోవాలంటే గురువు తప్పనిసరి ఉండాలి, లేకపోతే మేల్కోలేడు. కళ్ళలో ఉన్న చెప్పు కళ నిజమనే అరుచుండావు, దుఃఖపడుతుండావు, సంతోషపడుతుండావు, పాకులాడుతుండావు, అనేక తిప్పలు అర్థం కాలే, అలివి కాలే. మేల్కుంటే ఉండే తిప్పలు ఎట్లా లేవో అట్లా గురు కృప చేత గురుమేల్కవనేటువంటి ఈ సాక్షివర్జితమైన గురు పరిపూర్ణ బోధ చేత మేల్కుంటే ఈ తిప్పలు ఉండినా కూడా ఈ వట్టి ఉంటాయి. ఎన్ని ఉండినా కూడా ఈ అబద్ధం. ఎట్లా ఎండమావులో నీళ్ళు ఉండేటువంటి భ్రమ మానవులకు ఒట్టిదని తెలిసి ఎట్లా పోరో, అవి జంతుజాలములు నీళ్ళు ఉన్నాయని పక్షులు దానికి పోతుంటాయి, ప్రయాసపడుతున్నాయి. మానవునికి లేదు కదా. పెద్దలకు కూడా అట్నే కనపడుతున్నాయి, మూర్ఖునికి అట్నే కనపడుతున్నాయి. అయితే జగత్తు ఉంది అనేటువంటి భ్రమతో వీడు ముంత తీసుకొని పోతున్నాడు, నీళ్ళు ఉండయి తెచ్చుకోవాలని. ఆయన ఎరిగిండాడు, అవి ఒట్టి కానీ ఎరిగిండాడు కాబట్టి ఆయనకు కనపడుతూనే ఉన్నాయి. ఈ జాగ్రత్త సుప్రశుక్తులకు ఆయన ఉండయి, ఎట్లుండయి లేనివి ఉండయి వాళ్ళకు. కాబట్టి దీంట్లో భ్రాంతి పోడు, భ్రాంతి మందడు. కుమ్మడి పురుగు బురదలో ఉండి అంటకున్నట్టు ప్రపంచంలో ఉండి కూడా ప్రపంచ భ్రాంతికి లోను కారు వాళ్ళు. ఈ మానవులు లోనయ్యి ఆ భ్రమ చేత పుట్టడం సావడం, భ్రమే కారణం. అది విమర్శ చేసి పెద్దల యొక్క ఆ ముఖము వలన దాని వలన తెలుసుకోవాలి. కానీ పుస్తక పఠనం వల్ల నేను తెలుసుకున్నాను అంటే దాన్ని ఒప్పుకోరు పెద్దలు. పుస్తకాలను కనుక్కుంటే ఎట్లా చేతవుతుందా? కాదు. అందుకే కృష్ణప్రభు ఒకటి రాశాడు, గురుమూర్తికెదుర అహంకృతి దొరకొన్నను, దొంగ త్రోవల దొక్కిన గురునింద వినిన చేసిన నరునకు పరిపూర్ణ బోధ అలవియే తెలియా, కూడదు వాణ్ణి తెలియక కలియా,
గురుడు తెల్పనిదే పుస్తూకరీచితే పూర్ణమరసీతినని ఎంతో మురసిన ఈ బోధ అలవియే తెలియకూడదు వాణ్ణి తెలియక కలియా. గురుమూర్తి గదులు అహంకృతి అంటే ఏమని? అహంకృతి అంటే నేను. గురుమూర్తి చెప్పకనే నేను బ్రహ్మం ఐమాత్మ బ్రహ్మం తత్వమసి బ్రహ్మం ప్రజ్ఞాన బ్రహ్మం అనేటువంటి 4 వేదాలలో ఉండే 4 మహావాక్యాలను తెలుసుకున్నాను చదివి అని ఎవడైతే ఉంటాడో వాడు గురుమూర్తికి గురువాక్యానికి అడ్డం వచ్చేవాడు. గురువాక్యం లేదని చెప్తాంటే ఇడు ఉంది అని చెప్పేవాడు. వాడు గురుమూర్తి కుదురు అహంకృతి. నాకన్నా నేను ఒకవేళ ఆయన నీకు బోధ చెప్పినా ఆయన పెద్ద విస్తరించకుండా ఆడికాడికే సూక్ష్మంగా భ్రాంతి రహితం ఉండొచ్చు. వీడు ప్రబలంగా 1కి 10 చెప్పి మెప్పించవచ్చు నోటు వాక్ చాతుర్యం వల్ల. అంత మాత్రంతో ఆయన నేను లోపల పొంగిపోతుంటాడు నేను గొప్పవాని అని. అట్లా ఎవడైతే ఆయన చెప్పింది కాదని ఎదురు తిరుగుతూ ఉంటాడో అటువంటి వాడు గురుమూర్తి గదులు అహంకరి. దొరకొన్నను దొంగత్రోవల దొక్కిన దొంగత్రోవలేయి సద్గురు పరమేశ్వర కృప ప్రాప్తి చేస్తుంది. నిజమైన త్రోవ కాక రాజమార్గం ఒక అడివే దొంగ త్రోవలన్నీ. ఈ ప్రపంచం లేదు, శరీరం లేదు అని చెప్తే ఉంది అని అంటుంటాడు. అన్నట్టుకు నేనే బ్రహ్మంబు కలుగగానే ఏ తత్ప్రపంచంబు కలిగియుండు బ్రహ్మంబు లేకున్నను లేది ప్రపంచంబు నారాయణ. ఆ బ్రహ్మం ఉంటే ప్రపంచం ఉంది, ఆ బ్రహ్మం లేకుంటే ప్రపంచం ఏముంది అని. ఈ యొక్క ప్రపంచానికి సృష్టికర్త ఉన్నాడు బ్రహ్మదేవుడు, పెంచేవాడు ఉన్నాడు విష్ణువు, లయం చేసేవాడు రుద్రుడు ఉన్నాడు అని ఈ కూతలు మాయ కూతలు నీ కూర్చుంటావు. ఉంటే కదంటా అది నీ భ్రమే కానీ ఉందే. వాస్తవంగా చూడు ఏం చేస్తాడు నువ్వు. వాస్తవం గుడ్డ అంటున్నావు, గుడ్డ ఉంది. అది ఏముంది దీంట్లో? మూలం పత్తి కదా, పత్తి దారం వస్త్రం అయింది. ఆడవాళ్ళకు చీరగా ఉంది, మొగలకు పంచిగా ఉంది. ఈ పైన తుండవుగా ఉంది, రంగు వేస్తే అన్ని రకాల ఉంది. అది కదా అట్లా మూలానికి పోవాలా. అట్లా మూలానికి పోతే ఏమీ లేదని అది తెలియక ఉంది ఒకటి ఉంది అని పాపం చేస్తాడా పుణ్యం చేస్తాడా, నేను సంపుతాడా, నేను మాంసం తింటాడా అని అనేక రకాల దొంగత్రోవలు. ఇవన్నీ ఏమీ లేదని కొంతమంది ఏమీ లేదు కానీ చేయరాని అన్నీ చేస్తా, దుర్మార్గం పనులని చేస్తా. అట్లవన్నీ పరిపూర్ణం ఎట్లా పోతుంది? ఎదురు అహంకృతి దొరకన్నను దొంగ త్రోవల దొక్కినం గురునింద వినిన చేసిన. గురునింద నువ్వు వినకూడదు, చేయకూడదు. ఉంగారం అంత కందపద్యాల వేళ గురంత విపులంగా చెప్పినాడు. త్యక్షుని నిందించిన యా దక్షునిగని ప్రాణమిడిన త్యక్షుషతి వలన్ తన దేశకుని పేక్షించిన నరుని తాను పేక్షింపదగు. వాళ్ళ తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, నిర్వీశ్వర యాగం. ఈశ్వరుడు లేకుండా యాగం చేస్తే అది ఫలితం ఉండదు, నాశనం అవుతుంది. ఎందుకు? మహాత్ముడైనటువంటి ఆయన బిడ్డనిచ్చాలకు అల్లుడేదా, నా అల్లుడు నాకు నమస్కారం చేయాలి, నేను నమస్కారం చేయాలన్నా అనే పొగురు ఈయనకి దక్షిణకు వచ్చి ఏదో కోపం వచ్చి వాడిని పిలిచకుండా, ఈశ్వరుని పిలిచకుండా, బిడ్డని పిలిచకుండా యాగం చేస్తాడు. ఆ చెల్లెళ్ళు ఆ చంద్రునికి 27 మందిని ఇచ్చినాడు బిడ్డలందరినీ. వాళ్ళంతా పోతుంటే ఆకాశం పార్వతి ఏమి ఎక్కడ పోతానంటే ఇక్కడ తండ్రి చేస్తున్నాడు, నేను పిలిచలేదా అంటే అయ్యో నేను పోతా అని భర్తను పరమేశ్వరుని అడిగితే పోకూడదే, పిలువని పేరెంట్లను చెప్పని ఒక పొద్దు ఉండకూడదు అని పెద్దలు చెప్పినారు. మనం పిలిచినాడు మీ తండ్రి, మన మీద ద్వేషంతో ఉన్నాడు అని చెప్తే ఈమె ఆయనకు నీతి, సర్వశాస్త్రాలు ఎరిగిన ఆయనకు నీతి చెప్తుంది. పార్వతి ఏమో ఎరిగిందా అంతేనా? అది కాదు స్వామి, శిష్యుడు పిలవందే గురువు శిష్యునింటికి పోవచ్చు, తండ్రి పిలవందే కుమార్తె తల్లిదండ్రుల ఇంటికి పోవచ్చు స్వామి అని ఈమె ఒక నీతి చెప్తుంది. నీ ఇష్టం ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? చెప్పడమే మా ధర్మము, వినకుంటే మీ కర్మ అన్నట్టు. గురుధర్మం ఏం చెప్తారు, పాటించలేదంటే వాని కర్మే కానీ ఇంకోటిందే. పోయినప్పుడు వాడు ఆ కోపం లోపల పెట్టుకున్నాడు కాబట్టి నిన్ను ఎవరిని పిలిచినాడు? ఆ కాటనంలో బూడిద పూసుకునేవాడు, పాములన్నీ మెడకేసుకునేవాడు, పులితోలు కట్టుకునేవాడు, నీచుడు మాని
భార్య నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకునే నేను తెగిపోయింది, నేను పిలిచినామా మేము ఇట్టని భర్తను నిందించింది. దక్షుడు నిందించాలి, ఛీ నీ కడుపున పుట్టడమే ఈ శరీరం రోగం దోషంతో పుట్టింది, ఈ శరీరం తీసేసుకుంటే కానీ నాకు మనశ్శాంతి లేదని ఆ దహనమై అగ్నిలో పోతుంది. అట్లా భర్తను నిందించాలకు భార్య తట్టుకోలేదు, గురువును నిందించాలకు నువ్వు తట్టుకోకూడదు, నువ్వు చేయకూడదు, చేసినా వినకూడదు. ఆ మాదిరి ఉంటావా? లేక రెండో స్టెప్ ఉంది. గురు కపరాధియ గుణ నరనాథుని ద్రుపదునంచు నరుని విధమునందర శిష్యవరుడు గురు శత్రుని చేతనైతే క్రొవ్వంచదగున్. ద్రుపదుడు అర్జునుడు, ద్రోణుడు గురువుకు అపరాధియగు. అర్జునునికి గురువైనటువంటి ద్రోణునికి శత్రువైన ద్రుపదుడు. ఎందుకు శత్రుత్వం కలిగింది అంటే ఇద్దరు ఎవరు? ద్రోణుడు ద్రుపదుడు పరశురాముని దగ్గర విద్యాభ్యాసం చేసే సమయంలో వీడు పేదవాడు ద్రోణుడు, ఆయన రాజకుమారుడు. ఆ స్నేహం చేసే ఇద్దరు ఒక చోట చదువుకుంటున్నారు కాబట్టి వరాను బీదవానివి, విద్య అయిపోతానే ఇంటినప్పుడు ఏదన్నా నీకు లోటుపాటు ఉంటే నేను చూస్తాను, నా దగ్గరికి రారా అని చెప్పింటాడు. ఎవడు? ద్రుపదుడు. సరేలే అని ఆయన అనుకుంటే మన పెళ్ళి అయిన అశ్వత్థామూర్తి కృపిని పెళ్లి చేసుకుంటాడు. కృపాచారం చెల్లింది. పాలు లేవు ఆయనకు, ఆమె అనారోగ్యంతో సన్నవాళ్ళు లేవు. ఒక ఆవుని ఇచ్చాడేమో అప్పుడు గర్దకుడికి చెప్పినాడు కదా, ఒక ఆవుని ఇచ్చాడని పోయినాడు. పోతే ఈయన ఎట్లా మాసిన గడ్డము నల్లంగా చినిపోయిన వస్త్రం, పేదవాడు కదా వాడు దర్జాకండి. ధనమలం మదం, అష్టమదాల్లో ధనమదం ఉంటుంది ఒకటి. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మత్సరంబు మానక హెచ్చును అంటారు పెద్దలు. ఆ గర్వంతో పోరా అప్పుడు ఏదో మాట్లాడినాయని ప్రసవా అని తృణీకరించి మాట్లాడతాడు ద్రౌపది. అది మనసులో పెట్టుకుంటాడు ద్రోణుడు. తను ఏం చేసేదానికి లేదు, వాడు బలవంతుడు రాజు, ఈయన పేదవాడు, యుద్ధం చేస్తామంటే సైన్యం అయ్యి ఉండాలగా అని ఎట్లా తీర్చుకోవాలా కసి అని వచ్చి ఈ పాండవులకు విద్య నేర్పి అర్జునుని తనకన్నా గొప్పవానిగా చేసుకొని అప్పుడు గురుదక్షిణ విద్య ఇచ్చేందుకు గురుదక్షిణ అనేది అనాది నుండి ఉంది. గురువు వాక్యం చెప్పినంటే ఆయనకు జీవనోపాధి ఏదో నీకు తగింది, నీ శక్తి కొద్ది ఇవ్వాల, ఇచ్చే కానీ పోదని పూర్వం ఉంటుంది, దాన్ని గురుదక్షిణ అంటారు. అది కందార్థంలో స్వామి గురుదక్షిణ అంటే ఏమి ఇచ్చేవారంటే నన్నని నేను చెప్పినానంట, నేను ఇచ్చిన స్వామి నిన్ను అట్లా ఆ విద్య అయిపోయినాక వాడిని ద్రౌపదిని కట్టుకొని రావాలని అర్జునుడిపై యుద్ధం చేసాం, తీసుకొని పాదాల మీద వేసినట్టు గురు కపరాధియ గుణ నరనాథుని ద్రుపదనుంచు నరుని విధం. నరుడు అంటే అర్జునుడు. ద్రౌపదిని కట్టుకొని వచ్చి కాళ్ళ మీద వేసి వారు ఏదో కొన్ని మాటలని అదంతా వేరే కథ పోగొట్టారు. అట్లా గురుశత్రుని చేతనైతే క్రొవ్వంచదగు. నీకు చేతనైందా వాడు నీ మాట వింటాడా? గురువాక్యానికి విరుద్ధంగా చెప్పిన వాడిని క్రొవ్వు అంచిపోయి, క్రొవ్వు అంటే అహంకారాన్ని తీసేసారా అని. ఈ రెండు చేత కాలేదనుకో మూడోది కూడా చెప్పినాడు. కాకుల వలె కూతలిడే లోకుల కలకున్ బెదరి మూకందగటన్ మూకత్వమావును చాలు వివేకుడవై ఉంటివేని వినునా మాట. సంపను చేతగాలే, సావను చేతగాలే, నువ్వు ఆ స్థలం నుండి లోకల మాదిరి కూర్చుంటారు. వాడు మానవుడే గురువు అంట, వాని కాళ్ళకు దండం పెడతాడు. ఏముంది వాని దగ్గర? మన మాదిరి మానవుడు పెళ్ళాం పిల్లలు ఉండే ధనము సంపాదించుకుంటాండే, వాని దగ్గర ఏముంది అని పోయి దండం పెడుతున్నారు నీ దగ్గర అని అంటారు. దానికి నువ్వు తట్టుకొని వాళ్ళని ఏమనలేవు, వాళ్ళు బలవంతులు ఏమన్నంటే మిందికి వచ్చారని చెవులు మూసుకొని మూకత్వం అంటే నువ్వు వినకుండా ఆ ప్రదేశాలంటే దాటుకునే వాళ్ళు పోమని. ఈ మూడు రకాలు. అది గురునింద వినిన చేసిన నరునకు పరిపూర్ణ బోధ నలవియే తెలియ. ఈ జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి ఎరుకరహితమైంది, అహంకార రహితమైంది వాడిని తెలుస్తుంది. కూడదు వాణ్ణి తెలియక ఈ పై జాడల్లో ఉండేవాని తెలియదు. అటువంటి వాణ్ణి నువ్వు చేస్తే నువ్వు నాశనం అవుతావు.
ఎందుకు? సహావాస దోషే గుణే భవంతు. ఏ సవాసం చేసేటువంటి వాళ్ళ వృత్తులు నువ్వు పోతే వాని గుణం నీకు అబ్బుతుంది. అందుకే బృహద్వాసన ఒక మాట రాసినాడు, బంగారు మూట కట్టుకొని పోయేవానెమ్మడి బంగారు లేనివాడు కూడా పోతే ఈ బంగారు లేని వానికి కూడా భయమేనంట. ఎదురుడు వాడు దాచిపెట్టుకున్నాడు, నువ్వు కొట్టాడు 4 ఏట్లు వేస్తాయి, ఈయనకి 4 ఏట్లు పడతాయి, ఈడు ఆట దాచిపెట్టుకున్నాడు, ఈయనకి పడుతుంది దెబ్బలు, అది ఈయనకి భయమేనంట. అట్లా సహావాసు చేసి గుణైపోవంతని చెప్పినారు. కాబట్టి ఆ పై గుణాలు గురుమూర్తికి ఎదురుగా ఉన్న గురుమూర్తిని దూషించేవానికి, తప్పు త్రోవలో పోయేవానికి వాళ్ళ సవాసం చేయకున్నా అటువంటి వానికి పరిపూర్ణ పోతా అంటదు. ఇంకా ఎవరికి తెలియదంటే గురుడు తెల్పనిదే పుస్తూకరీచితే పూర్ణమరచితి అని ఎంతో మురసిన నీ బోధనలవి తెలియ. ఉపనిషత్తుల్లో ఉండేటివి కదా ఈ 3 వాక్యములు. ఉపనిషత్తులు నేను దండిగా చదువుకున్నా అని చదువరులు ఉంటారు. అటువంటి వారికి గురుముఖంగా తెలియాలి కానీ పుస్తక తీస్తే రాదునైనా పూర్ణము అరచీతినని ఎంతో మురిసిన ఎట్లయితుంది. దానికి చిన్న ఉపమానం. పూర్వము దొంగలు ఇద్దరు, ఎవరి ఇంట్లో దొంగతనం చేస్తే బాగా ధనం ఉంటుంది. అప్పుడు వైద్యులు బాగా, ఇప్పుడు కూడా డాక్టర్లు బాగా సంపాదిస్తున్నారు. కాంట్రాక్టర్లు డబ్బు ఎక్కువ ఉండేది కాంట్రాక్టర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర, మంత్రులు రాజకీయ వాళ్ళ కాడ ఉంటుంది. అప్పుడు పూర్వం ఏం చేసినారు, వైద్యుని ఇంట్లోకి దొంగతనం పోయినారంట. 2 దొంగలు. ఆ చీకటి ఒక పెట్టె కనపడితే దీంట్లో బంగారు పెట్టుకున్నాడు, లేకుంటే బీగం మీద వేసుకుంటారని ఆ పెట్టె తీసుకొని ఆ బయలుకు పోయి బయటికి పోయి పగలగొట్టి చూసినారు. బంగారు లేదు, డబ్బులు లేవు. ఏముండయి? మందుల సీసాలు, శాస్త్రము, ఏది వైద్య శాస్త్రం. అప్పుడు కిన్నులై మన ప్రయత్నం అంతా వృధా అయినే అని ఇదంటే దాంట్లో వాళ్ళలో ఒకడు అంత తెలివి ఉండేవాడు. దీంతో కదంటే వాడు సంపాదించింది. మందులు సీసాలు ఉన్నాయి, దాని మీద పేర్లు రాసినారు. వసంత కుస్మాకరము, పూర్ణ చంద్రోదయము, దివ్య సింధూరము, సద్గుణ సింధూరము అన్నీ ఉన్నాయి కదా. మనం వైద్యం చేస్తాం, ఇదో బుక్ ఉండే ఫలాని వ్యాధికి ఫలాని మంది ఉంది కదా పా అని ఎత్తుకొని ఆ పక్కూరికి పోతే అతిసార వ్యాధి అంటే బేదులతో మోషన్స్ ఇంగ్లీష్లో అవన్నీ కాడి పోయి పెట్టే దించి మేము మంది ఇచ్చా బాగా చేస్తామని చూసిన శాస్త్రం చూస్తే పూర్ణ చంద్రోదయం గుంజ పరిమాణం ఇవ్వాలా, పిప్పర్లు అనుసంధానం చేసి తేనెలో అనుపాకం చేసి ఇచ్చే ఇది తగ్గుతుంది అని రాసింటారు. సరే అని చూస్తే గుంజ పరిమాణం ఈ ముండా కొడుకులు ఎప్పుడైనా వైద్యం దగ్గర ఉంటే కదా. గుంజ అంటే ఏమి? ఇసురాతి గుంజ తిరగలి, అది ఇంత పొడుగు, సుమారుగా 400 గ్రాములు పై అర్ధ కేజీ ఉంటుంది. పెద్ద గుంజలు తిప్పేదానికి. వైద్య పరిభాషలో గుంజ అంటే ఏమి? గురిగింజ అని. గురిగింజ ఎంత ఉంటుంది, అది ఇసురాతి గుంజ ఎట్టుంటుంది అంటే మోతాదు ఎక్కువ వేయాలి. వాడు చచ్చిపోయినాడు, ఏరి చచ్చిపోయినాడు. కాబట్టి వాళ్ళు గ్రామస్తులు నిర్బంధం, మంచివాడిని చంపినారు, మీరే పారేసుకోవాలని నిర్బంధం చేసి వాళ్ళకు శిష్యుడు కాలదట్టు గురువు తలకాయ చుట్టు శ్మశానంలో పారేసి ఇది పనికిరాదని ఇంకొక గ్రామానివే అప్పుడు మందు పెట్టె తీసి శాస్త్రం చూసేటప్పుడు శిష్యుడు అన్నాడంట, ఈ మంది ఇచ్చాండావు, నువ్వు కాలదట్టు పట్టేటట్టు కంటే మంది నేను మాత్రం పట్టాను. ఎందుకు? వాడు కాలదట్టు ఏరికి వాసన వస్తుంది, గబ్బు కొడుతుంది. మంది మనకు తెలియదు, ఇది మంది ఇచ్చేది ఖాయమే, ఇటు సచ్చేది ఖాయమే. కాబట్టి కాలదట్టు పెట్టేట్టు ఈ మంది ఇలాంటి ఇయ్యాకని శిష్యులు అంట. అట్లా ఉంటుంది తెలియంది. పుస్తూకరీస్తే పూర్ణ మరసీతిని ఎంతో మరిచిన ఈ బోధ నడివే తెలియ. చక్కెర అని ఒక పేపర్ మీద రాసి, అది చక్కెర అంటే ఎవరిని అడిగినా అది చక్కెర అంటారు. ఏముంది ఏదంటే చక్కెర ఉంది, చక్కెర పదార్థం ఉంది, అక్షరాలు ఉన్నాయా? ఆ పేపర్ నోట్లో పెట్టుకుంటే తీయంగా ఉంటుందా? అంతే కదా. ఇవన్నీ భగవద్గీత అయినా అంటే ఏనా అంతే కదా, అక్షరాలే. ఆ భావం గురుముఖంగా ఎరగాల, కానీ దాంట్లో ఉండేది తిరగబడుతుంది. ఇటు గుంజ అంటే విశ్వరాతి గుంజ పెట్టినట్టు ఉంటుంది. అట్లా గురుముఖంగా తీసుకోవాలి తప్పితే
పుస్తక రీతే పూర్ణ మరిస్థితిని ఎంతో మురిసిన ఈ బోధ అలివి అట్టడానికి తెలుస్తుందంట. కూడదు వాడిని తెలియక అట్టడం వాడిని కలసగాకు నువ్వు. ఎవడైతే గురు సేవ చేసి తనమును గురువు కర్పించి చతుర్విధ శుశ్రూషలు చేసి ఆ ఎరుకరహితమైన ఆ సూటి గురు సూచనను సంపూర్ణంగా గ్రహించి ఆ బోధ స్థితి పురుషత్వం బోధ స్థితి యొక్క స్వభావం కలిగి ఉందో అటువంటి వారి సహవాసం చేస్తే నువ్వు పొందుకుంటావు. అట్లా ఊరికే చదువు వలన పోయి మనకి తెలిసింది అనుకుంటే నువ్వు కూడా పాడైపోతావు. చదువుకు దీనికి అక్షతమైంది. ఈతాపేక్షను మన్నుజులు నోతి ధరింజేరి నుంచి నోట గొనిగినం ఈతేలవచ్చు వారికి చేతులతో నీళ్ళ మీద చేరీదకను మును నేర్చిన వారి దించకను ఈ తీరుగనే దేశీ కేంద్రుడు తెల్పక చాతుర్యమున బోధ సాధించనయ్యేన చెరీదకను మును నేర్చిన వారి దించకను. ఈత నేర్చుకోవాలని బుక్కు పట్టుకొని పోయి ఆ నూతి దగ్గరికి బావి దగ్గరికి పోయి నిలబడుకొని చూసినాడు బుక్కు. ఇదో కాళ్ళు అల్లాడేయాలా, చేతులు అల్లాడించి చేతులతో నీళ్లు పొట్ట కిందకి జరుపుకోవాలా అని ఉంది అని అంతే కదా అని పోయి దుంకినాడు. దుంకాడు అట్లా ఈత వచ్చదా? ఇంతకుముందు నేర్చుకునేవాడు ఎవరో వాడిని ఆశ్రయించి వాడు మునగబెన్లో ఈతగాయ కట్టి ఇదో రారా అని భయం తీర్చి 10 రోజులన్నా ఈదిస్తే ముదరాబదరా ఈత రాదు. నువ్వు వాళ్ళు ఈత అట్లా ఇంతే కదా నువ్వు పోయి నీళ్ళలో దుంకితే ఎట్టొస్తుంది ఈత? అట్లా ఇంతే కదా బోధ. 3 మంత్రాలే కదా త్రిమంత్ర గోప్యం ఉండేది. మూలం లేని గుర్తి శరీరం ఏం లేదు, కళ్ళు వచ్చిన శరీరం ఎలాగా అలాగా ఉన్నది తప్పుతాయి బట్ట వేయలేదు. ద్వాదశి పంచదశి అని నువ్వు చాతుర్యించదానికి అల్లుకొని బీరపిసలు చిక్కు తినచ్చు చేసుకుంటేవానేవి. కానీ రాజమార్గము భ్రాంతి లేని రహితమైన మార్గం నీకు అబ్బుతుందా? అబ్బదు కదా. అందుకే ఆ కృష్ణప్రభు శిష్యుడు ఎవడు శంకర్రావు, ఫిల్కాన శంకర్రావు, ఆయన రాస్తాడు, నీవు నేను లేని చోట నీవు నేను లేక కలిగి మానిక సద్గురుని కృపచేత. మానక అని ఉంది దాంట్లో. మానకుండా ఉంటే మళ్ళీ పుట్టి సచ్చావు కదా. మానుయిక సద్గురు కృప వల్ల మానుకోరా. సద్గురు కృపచేత చదివి 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 చూడు చదువులలో ఏమీ గలదు చదువు చదవకనే చదువు గలవారా. ఓ సీతారామ చదువు వ్యర్థ మాని తెలియారా. చదువు చదివి చదివి 3 మాటలు పెట్టాడు ఆయన. అంటే అద్వైత బోధలో ప్రస్థానత్రయాలని 3 ఉన్నాయి. అవి ఎరిగింటేనే ఆ వేదాంతానికి సరిపోతుంది, లేకుంటే ఆ మాట చల్లదని వాళ్ళ అభిప్రాయం. అద్వైతులు అంటే ముందు భగవద్గీత, బ్రహ్మసూత్రము, శంకర భాష్యం, ఈ 3 ఎరిగింటేనే వాడు జ్ఞాని, లేకుంటే లేదండి. ఈ 3 చదువుకొని జ్ఞాని అని అనుకుంటావేమో. చదివి 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 చూడు. చదువులో ఏముంది దాంట్లో? నేనే బ్రహ్మం అని ఉంది అన్నిటిలో. అయమాత్మ బ్రహ్మ, తత్వం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అదే కదా భాగవతం అంతా అదే. హరిమయం విశ్వమంతయు హరి విశ్వమేడు సంశయం పని లేదా హరిమయము కానీ ద్రవ్యం పరమాణువైన లేదు వంశపావనం వింటే అని పరీక్షకు శుకుడు బోధ చేశాడు. బంగారం ఆభరణాలైనవి, ఆభరణాలే బంగారు. ఆభరణాలు ఉండేది ఒకవేళ కాలికి మెట్టె పెట్టుకున్నా, పైన నొసడిన పాపిడి బిల్ల పెట్టుకున్నా కూడా 2 ఒకటే నాయన. ఆ బ్రహ్మము కాంతి ఏమీ లేదు.
ఆత్మ వలన గలుగు నవరదేహాదులు ఆత్మ కంటే ఈ వేరుతము తెలియవాడు మూఢతముడు కానీ విశ్వం వల్ల నీవే వేరు లేదు. ఆత్మే అంత అయింది, బంగారు ఆవరణాలు అయినట్లు, ఇనుము శస్త్రాలు అయినట్టు అంతా అదే అయింది. దానికన్నా వేరు ఇంకోటి లేదు. అది మాయా అనేది తెలుసుకోలేక అట్లా పోతుండరు వాళ్ళు. ఏముందిరా దాంట్లో? చూడు, చదువులలో ఏమి కలదు? చదువు చదవకనే చదువు చదవరా? ఈ చదువు ఒట్టిదని నువ్వు చదువుకో. అన్ని చదివేది నీ తెలివి నేననే జ్ఞానమే. ఆ జ్ఞానానికి మూలం ఉందో లేదో గురువు వల్ల చూసుకో. ఓ సీతారామ, చదువు వ్యర్థమని, ఈ చదువులని వ్యర్థం రా, తీసి అటకబడిన గైరా అని ఆయన చెప్తారు. జానమాంబిక ఏం చెప్తుంది? చదివిన గర్వము చాలించక ఈ చదవని అర్థము దొరకదయా. చదివి చదివి చాలించిన వారల సన్నిధికే గినా దొరకునయా. మనుజులారనే మన విజేయు ఈ మనవి మాత్రం ఆలించండి. వినిన మీద సరిపడకపాయన వినుటమవల చాలించండి. నేను గొప్పవాని, నేను వేదశాస్త్రాలని చదివిన అనేది ఏది? అది సాత్విక అహంకారం అయినది. దానివల్ల ఏమవుతుంది? లేకపోవాలి కానీ దాంతో ఏమవుతుంది? అది లేకపోవాలంటే వాళ్ళు ఇవన్నీ వ్యర్థమని చదివి గురుముఖంగా నేను లేనని ఎరిగినటువంటి పరిపూర్ణులు ఎవరుంటారో వాళ్ళ యొక్క సన్నిధికి ఎగితే కాదు, ఆ మర్మం తెలియదు అని ఆమె స్పష్టంగా చెప్పింది. ప్రహ్లాదుడు చెప్పింది అదే. అన్నీ చదివినా అన్నీ వ్యర్థం. శోధింపబడే సర్వశాస్త్రముల్, ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో శాస్త్రాలని అన్నీ పరిశీలించిన. శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోణ అదవేయేటికి గాథలు అన్ని అబద్ధాలుపుతలే. ఎందుకు? నేనే అబద్ధం, నా వల్ల రాసినట్టు ఎంత మాత్రం నిజము. మా వల్ల అబద్ధమైతే అంత అబద్ధమే కదా. అయితే ఎట్లా? మాధవశేముషీ తరుణీ సంగత్యమున్గాక ఈ దుర్మేధం దాటగవచ్చునే. సుతవధు మీనోగ్ర వాంఛ మదక్రల్లోల మహాఘోరతాంభోనిధిన్ అంటాడు. గురుసేవ అనేటువంటి నావలో ఎక్కుంటే కానీ ఈ ఘోర సంసారం అనేటువంటి భార్య బిడ్డలు, ముసళ్ళు, చేపలు, తిమింగరాలు ఇవన్నీ ఏమి లేకుండా అవలగడ్డి చేరుకుంటాం. ఆయన మాధవ సేవ అంటే విష్ణు సేవ, విష్ణు పాదములు అనేటువంటి ఓడ అన్నాడు. మనమే గురు బోధ అనేటువంటి గురుపాదములని ఇది ఓడ. దీంతో కడతీరాలి కానీ అట్లా చదువుల వల్లే ఎట్లా కడతీరుతాను? సాధ్యమవుతుందా అని ఆ సర్వశాస్త్రాలు కూడా ఉపయోగం లే. అన్నీ చదివేది నీవేవు. అందుకే ఇవన్నీ ఎందుకునైనా అవన్నీ ఎందుకు చదువుతావు అని పెద్దలు సూక్ష్మంగా చెప్పినాడు. అవన్నీ వడబోసి దాన్ని సారం తీసుకొని అన్ని ఫలాల సారం అని తీసుకొచ్చి గ్రంథం చేసినాడు. శుద్ధ నిర్గుణతత్వ కందార్థదరు అంధముగా సద్గ్రంథము, మహాంధమైనది సద్గ్రంథం, మంచిది. చందము వినిపింతు, దాని విధం ఎట్లతో నీకు దీని వినిన గురుముఖంగా వినిన చదివిన ముందుగా బయలెరుకై. ముందుగా బయలు అంటే శాశ్వతమైన నిత్య వస్తువులు, నిరాకారణమైన ఈ శూన్యానికి ఆధారమైన వస్తువు ఏదో, ఈ శూన్యానికి ఆధారమైన వస్తువు, ఈ శూన్యమే సర్వప్రపంచమైంది. సర్వప్రపంచము కొన్ని కోట్ల సంవత్సరాలకు ఏం లేకుండా పోతుంది, శూన్యమైతే. అట్నే ఉండదు, శూన్యం అట్నే ఉండదు, ప్రపంచం అట్నే మారుతుంటుంది. దీనికి ఆధారమైనటువంటి ఎక్కడ కనపడి ఎక్కడ కానరాలేదు అటువంటిది. అది ముందుగా నీకు ఎరుకదు. ముందుగా ఎరుకై లేనెరుక ఈ కనపడేది ఇదంతా. ఏ సందున లేక ఏ సందున లేకపోతుంది. అదే ఇది అటువంటిది ఈ కందార్థ దొరుకు. వినుమో మోచ నమ్మి, నీ చదువు నమ్మి ఈ మార్గం ఇట్లుండే. ఎందుకు నీకు ఇంకా ఇతర శాస్త్రములు, ఉపనిషత్తులు, వేదములు, అష్టాదశ పురాణములు ఇవన్నీ ఎందుకురా? అవన్నీ నిన్ను నిలబడతాయి, గుర్తు నిలబడతాయి. అన్నీ నీ వల్ల వచ్చినట్టు నిన్ను నిలబడతాయి, నిన్ను దాటేయలేవు. నేననే నర అరణ్యముది, దాని శక్తి లేదు దాటేదానికి. ఈ గురువాక్యం అనేది అన్నిటిని కాల్ చేస్తుందిరా. ఎందుకు నీకు ఇంక ఇతర శాస్త్రం అందుకు గుర్తుండి
పోదు. గుర్తు రహితం చేసేటువంటి వాడే గురువు. గురువులు అనేక మంది ఉన్నారు. ఎందుకు? అష్టగురువులు ఉన్నారు రాసినారు. గురువు అంటే అర్థం ఏమి? నీకు తెలియనంతా చెప్పేవాడా గురువే. తల్లి గురువు. ఎందుకో నీకు మంచి విద్యార్థులను చెప్పి ఇది కాదు ఇది కాదు, ఎడం చేత అన్నం తింటే అది కాదని కుడి చేత తినని చెప్పింది. అట్లాంటి ధర్మాలని చెప్పింది. ఆయన గురువు. తండ్రి ధర్మాలని చెప్పిన ఆయన గురువు. నీకు మంచి రోజు ఇదో, ఈ పూట తూర్పుకు పో, ఈ వారం ఇట్లా పో ఆకునైనా అని చెప్పి శాస్త్రం. పంచాంగం. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కర్ణములు ఈ 5 చెప్పేటువంటిది పంచాంగం అంటారు. దాని చెప్పి ఆయన గురువు. నీ గోత్రం ఇది, నీ కులం ఇది, నీ మూల పురుషుడు అని చెప్పేవాడు. మేమేమంటాం? పిచ్చుకుంటోళ్ళం అంటాం. పిచ్చుకుంటో వాడు గురువు. మంత్రం చెప్పేవాడు గురువు. విద్యాభ్యాసంగా చేయించేవాడు గురువు. పురాణం చెప్పేవాడు గురువు. ఇదో పాండవులు ఇట్లా, కౌరవులు ఇట్లా, రావణుడు ఇట్లా, రాముడు ఇట్లా, ఆ మార్గాన్ని పోవాకు, ఆ శ్రీప్రాంతితో రావణుడు ఎట్లా నాశనమైనట్టు పోతాడు, ఈట ఈర్ష్య భావంతో ఇతరుల దాన్ని కోరుతుంటే దుర్యోధనుడు ఎటపోయినట్టు పోతావురా అని పురాణం చెప్పి ఆయన గురువే. అష్టగురువులు ఉండరు, వాళ్ళు కాదు. తల్లి రుణము, తండ్రి రుణము, ఋషి గుణము, నీ కుల దైవం యొక్క రుణం, ఈ 4 గుణములు తీర్చేటువంటి వాడెవరు? ఆయన సద్గురువు తేల్చి చెప్పినారు పెద్దలు. తల్లిదండ్రి రుణంబు దైవ ఋషి రుణంబు, తల్లిదండ్రి రుణము దైవ ఋషి రుణంబు, తన్ను తెల్పక తీరు తత్వమను, పరమ గురుని సేవ పాటింపకుండిన రుణము తీరతండ్రు రూఢిమునులు. రుణం అంటే ఒక 10 రూపాయలు ఒకరి దగ్గర తెచ్చుకుంటే 10 రూపాయలు ఇచ్చే రుణం తీరుతుందా? ఏమి చేయాలి మనం? దానికి వడ్డీకి తెచ్చుకున్నాం. వడ్డీ అసలు ఇచ్చే కదా రుణం తీరేది. వాడు బాండ్ ఇచ్చేది, ఇచ్చాడా? ఇప్పుడు తల్లిని ఏమిచ్చింది నీకు? నవమాసములు మోసి ఇప్పుడంటే ఆపరేషన్ చేసి ఒక 50,000 చేతిలో పెడితే తటక్కిన పొట్ట తీసి గడనేస్తున్నారు. ఏ బాధ లేదు. పూర్వము కానిపోయిందంటే మళ్ళీ జన్మ ఎత్తినట్టే ఆ పొరిటినప్పుడు ఎంతో అల్లాడిపోతాం. కష్టపడి గడనేసి ఊరకుండకుండా రక్తమాంసములన్నీ నీ సనవాల రూపంలో నీకు పోషణగా అందించి, నువ్వు ఎన్ని రోజులు ప్రతిరోజు గంటకు 4 మాటలు ఒంటికి వచ్చే ఆమె ఆ గుడ్డ తీసి మళ్ళా ఆమెకు నిద్ర లేని రాత్రులు ఎన్ని చేసినావో నువ్వు, నీ పీ తీసి ఉచ్చ తీసి నీకు విద్యాబుద్ధులు చెప్పి నీకు అన్నం తినిపించి ఆ పొయ్యిలో పెడతాడే, పొయ్యి మడుతుంటే ఏమన్నా జోయార్త పోయి పెడతాడని ఒక చుట్టూ వాడిని చూపెట్టుకొని పనులను చేసుకుంటూ ఆపద తనుబడినా తన కొడుకు పడకూడదని ఆపద విషయంలో కొడుకుని గడ్డలేసి తాను ఆపదలో అంత చేసింది కదా తల్లి. ఇంత మిసులుతాను అంత బో పెడితే తీరుతుందా? అయితే మనకు ఆ తల్లిని మన కడుపులో పెట్టుకొని మోసేటువంటి ప్రకృతి విధానం మనకు తెలియదు, లేదు. కాబట్టి ఆమెను తీర్చుకోవడానికి సాధ్యం కాదు. తండ్రి రుణము నిన్ను నీ అమ్మను ఇద్దరిని సాకినాడు రా ఆయన. ఎన్ని సార్లు అన్నాడో గడ్డన ఏమో తెచ్చి ఏడ్చే కదా వండి పెట్టేది. ఎన్ని అబద్ధాలు అన్నాడు, ఎంత శ్రమ చేసినాడు. ఎప్పటికి అదే తీర్చా భార్య బిడ్డలను పోషించుకోవాలని. ఆయన రుణం ఎటు తీర్చావు? కుల ఋషి, కులానికి మూల పురుషుడు ఉంటారు. ఇదో పలాని సంతతి, అగస్త్య సంతతి, వశిష్ఠ సంగతి, విశ్వామిత్ర సంగతి, ఈ సప్తర్షులకు మూలం. వాళ్ళు ఏమి చేస్తుంటారు? వాళ్ళు బ్రహ్మలోకంలో తపస్సు చేస్తూ ఉంటారు. నా యొక్క వంశము ఇద్దరికి నలుగురు 10 మంది వృద్ధి పొందాలని. కులదైవం అనే ఒక ఉంటారు. ఏ యొక్క రోగములు రాకుండా రక్షిస్తా వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళకి రోగాలు రాకుండా నువ్వు అరికడతావా? వాళ్ళ వంశం బాగుండాలని నేను కోరుకుంటావా? ఎట్లా కోరుకుంటాను? ఈ 4 రుణాలు గురువు సత్యగురువు వల్ల తీరుతుందంట. ఎందుకు తీరుతుంది? ఈ శరీరము నువ్వు కాదు అని మాంసపిండాన్ని మంత్రపిండంగా మారుస్తాడు. నువ్వు కేవలము పరబ్రహ్మస్వరూపునివి, ఇది కాదు. అప్పుడేమైంది? బాండ్లో పోర్జరీ అయిపోయింది. ఈ బాకీ పడింది ఈ యొక్క శరీరానికే వీళ్ళందరూ 4 బాకీ పడినారు. ఈ శరీరం కాదని తీర్చిదిద్దినాడు గురువు. గురువు వల్ల ఈ 4 రుణాలు తీరినాయా లేదా? తీరినాయి కదా. పోర్జరీ సంతకం నీది కాదంటే కొట్టేసినాడు జడ్జి. కాదు, వీడు కాదు తీసుకునేది బాకీ. ఆ సంతకం ఈ సంతకం ట్రాలీ కాలే. అప్పుడేమో నేననేది ఉండేది శరీరంలో, ఇప్పుడు నేననేది లేదు, కొట్టేసి. అయితే ఇప్పుడు ఈ రుణాలు 4 రుణాలు తీసిన ఆ మహాన్ రుణం ఎట్ట తీరుతుంది అన్నాడు.
పరమ గురుని సేవ పాటింపకుండినా ఆ రుణము తీరదండు రూఢి మునులు. చతుర్విధ శుశ్రూషల చేత అంగా స్థాన భావ ఆత్మ శుశ్రూషలు అనేటువంటి 4 శుశ్రూషణంబులు లోలతగా వించుకొనుచు లోకాతీతం బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువో మింతే చాలన్నా నీతో కూడా ఇది మరువా కన్నా కీలు తెలియ నీ చదువు చాలా చదివెందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసివేని ఇంతే చాలన్నా. ఆ 4 శుశ్రూషలు ఎందుకు చేయాలి? గురువు కృప కలిగేదానికి. అతనికి దయవస్తే అరనిమిషం అనుబోధ స్థితి నీకు కుదిరించు. గురుని కరుణ లేక గుర్తెట్లు విడురా అజునికైనా వాని అబ్బకైనా తాళంబు చెవిలేక తలుపెట్లు విడురా అంటాడు వేమన. దానికోసం ఈ యొక్క అంగ శరీరానికి చేసేది స్థాన కూర్చుండేదానికి భావం, ఆయన భావంలో ఏముంది? ఆత్మ నీకు బోధ చేసినాడు కదా, అది ఆత్మ శుశ్రూష. దీన్ని తారుమారు చేసి చెప్తా ఉంటారు. ఆత్మ శుశ్రూషను భావ శుశ్రూష అంటారు, భావ శుశ్రూషను ఆత్మ శుశ్రూష అంటారు. అది భావాభావరహితమైంది ఆత్మ శుశ్రూష. అది బోధ వల్ల ఏర్పడింది. అయితే ఈ 4 రకాల శుశ్రూషలు చేసి గురువు మెప్పు పొందితే, ఆ దయ కలిగితే ఆయనకు ఈ బోధ ఎట్లా చెప్తే ఈ ఎరుక విడిపోతుంది అనేటువంటిది ఆయనకు కుదురుతుంది. ఈ 4 శుశ్రూషల చేత ఆ బోధ అందుకుండేటువంటి యోగ్యత నీకు కలుగుతుంది. దానికోసం ఈ లోలత నీ లోపల లత ఏ విధముగా పైకి పోతుందో, పందిరి అందించే పైకి రోజు పోతుందో, అట్లా ఈ బోధ అనేది నీ మనస్సులో నీవు విచారించి ఆ పైకి ఎక్కిపోరా ఈ శుశ్రూష అనే కారణం చేత. ఇది ఆయుధంరా. భూమిలో ఉండే నీరు గడ్డకు తేవాలంటే పికాసి గడపార తట్టా ఎట్లా ఈ యారముట్లు అవసరమో, అట్లా మరణ జనన భ్రాంతికి మూలమైనటువంటి ఈ రహితము చేసేటువంటి పరిపూర్ణ బోధ గురువు దగ్గర నువ్వు తీసుకోవాలంటే నీకు ఈ సాధనములు 4 శుశ్రూషలు అనేటువంటి ఉండాలి నీ దగ్గర. ఇదిరా సూత్రము. సూత్రం లేకపోతే లెక్క ఏ విధంగా రాదో, వడ్డీ లెక్కలు కట్టాలంటే PT R/100 అని వేసొచ్చే అసలు వడ్డీ నెలలు కింద 100తో భాగానం చేస్తే వచ్చేస్తుంది ఎంతో డబ్బు. అది ఆ విద్య రావాలంటే నీకు ఉండాలి. దానివల్ల లోకాతీతం బాలోకించి